నందమూరి సింహం ముందే సింహమ్మా, అద్భుతం. మరి ఆ నందమూరి సింహం పక్కన సింహం లాంటి చిన్నోళ్ళు కూడా చాలా మంది విచ్చేశారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. నందమూరి వంశంలోని నట వారసులందరికీ స్వాగతం పలుకుతూ కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారికి కూడా స్వాగతం పలుకుతోంది ఈ సభ. మరి ఈనాటి కార్యక్రమంలో మరోసారి రాకింగ్ ఎంటర్టైన్మెంట్ కేవలం స్వరతంత్రులను ఉపయోగించి మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న డిటిఎస్ ఆనంద్ నివేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ఆనంద్. ముందుగా అన్నయ్య, పెద్దలందరికీ మీకు కూడా సార్, మా జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామన్ కూడా ఒక్కసారి మన పవన్. సో నేను ఇందాక మ్యూజిక్ నోట్తో చేశాను సార్. ఇప్పుడు ఆ మ్యూజిక్ని నా గొంతు ద్వారా మీకు సంవత్సరాల రికార్డులు కొట్టి చాలా సినిమాలు ఉన్నాయి. అందులోంచి ఒక ఆణిముత్యం మీకోసం ప్రజెంట్ నా మ్యూజిక్ వేణు పాట. వంగ తోట కాడా ఒళ్ళు జాగ్రత్త, వంగ తోట కాడా ఒళ్ళు జాగ్రత్త, నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి, నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి, నాటుకుంటే తీయాలంటే నీ తరమా నా తరమా, వంగ తోట కాడా ఒళ్ళు జాగ్రత్త, వంగ తోట కాడా ఒళ్ళు జాగ్రత్త. ఇది కేవలం నా గొంతులో చేసిన సంగీతం అండి. ఒక్కసారి రాకింగ్ మ్యూజిక్ తో మీకు రాబోతున్నాం. ఒక్కసారి మన నందమూరి అభిమానులందరూ ఎలా క్లాప్స్ కొడతాం ఒక్కసారి. పెద్దన్నయ్యగా యాక్ట్ చేయాలంటే ఆయనే అండి. మరి పెద్దన్నయ్య మూవీ నుంచి చెక్కిరాల చెక్క చిక్కగుందిరా, చక్కిలాల చుక్క చక్కగుందిరా, పిక్కలావు చూస్తే పిక్కగుందిరా, ఏడుగును ముక్క తోడుకుల పక్క రెక్క నుంచి పిక్కదాకా దక్కరేమిరో, చక్కనోడు ఎంత చక్కరోడురో, దిక్కులాగా నాకు పక్కినాడురో, ఆకులిని ఒక్క అందగాడి చిక్క మొక్కదన చేనుగాడు ఒక్కరెందుకు, ఓయబ్బా 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 ఓయబ్బా. బాగా చలేస్తుందండి. ఆ చలికి ఏసీ నరసింహనాయుడు లోంచి ఒక పాట వినాల్సిందే. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, చలి చంపేస్తా ఉంటే ఏం చేయలే బుల్లెమ్మా, చాటుగా వేశాడయ్యో కడుంపై చెయ్యి, కలుపు తెగ రెచ్చిందమ్ము వయసు వాటై, అసలైన ఆంధ్ర కింగేవీడు, లైఫ్ అందా ఉంటాడే నా తోడు, అసలైన ఆంధ్ర కింగేవీడు, లైఫ్ అంతా ఉంటాడే నా తోడు. సో మరి ఒక మంచి మ్యూజిక్ చేయబోతున్నా అండి. దీని తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు అది చరిత్రలోనే నిలిచిపోతుంది. ఆ పాట పుణ్యభూమి నా దేశం అనే పాటకి నాన్ స్టాప్ మ్యూజిక్ నా గొంతు ప్రజెంట్ చేయబోతున్నాను మరికొద్ది సేపట్లో. అది రికార్డులు మామూలు కదండి. మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి ఆ పాటకి నాన్ స్టాప్ గా మ్యూజిక్ మరికొద్ది సేపట్లో అందించిపోతాం. మీ ముందు చిన్న మ్యూజిక్ తో బ్రేక్ తీసుకుంటూ ఆనంద్ డిటిఎస్ పరమవీర చక్ర ఎన్బికే. థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా. అలాగే గురువర్యులు పెద్దలు దాసనారాయణరావు గారు నా కళాబంధం తెలియజేసుకుంటూ ముందు బ్రేక్ తీసుకుంటూ మరీ వద్దు సేపట్లో నా స్పెషల్ ఐటమ్ నేను ముందు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నయ్య జూనియర్ ఏంటన్నయ్య మీరు కూడా
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 150వ సినిమా పరమవీర చక్ర. నందమూరి బాలకృష్ణ గారి అభిమానులందరూ మరోసారి సంక్రాంతి పండగని నిజమైన పండగలాగా జరుపుకునేందుకు మీ అందరి ముందుకి January 12th వస్తుంది. మరి ఈ రోజు ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రాబోతోంది. పరమవీర చక్ర పేరు సజెస్ట్ చేస్తున్నట్టు ఇందులో పవర్ఫుల్ రోల్స్ లో నందమూరి బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు. దేశభక్తి అనే స్ఫూర్తిని రగిల్చేటువంటి 2 విభిన్నమైన పాత్రల్లో మనకి బాలకృష్ణ గారు ఈ సినిమాలో కనిపిస్తారు. మరి టైటిల్ కి తగ్గట్టుగా ఈ రోజు ఆ స్ఫూర్తిని ఈ వేదికపై కొనసాగించదలుచుకున్నారు దర్శక నిర్మాతలు శ్రీ సి కళ్యాణ్ గారు, అలాగే డాక్టర్ దాసరి నారాయణరావు గారు. ఈ చిత్రాన్ని పరమవీర చక్ర చిత్రాన్ని ఈ దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులందరికీ అంకితం ఇస్తున్నారు. వారందరి స్ఫూర్తికి, వారందరి సాహసానికి మనం అందరం కూడా ఎప్పుడు వారిని ప్రోత్సహిస్తూ వారి వెంటే నిలుద్దామని కోరుకుంటూ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వారి ఫ్లాగ్ డే December 7th నుంచి March 31st వరకు కలెక్ట్ చేస్తారు కాబట్టి ఫండ్ కలెక్ట్ చేస్తారు. మీరందరూ కూడా దయచేసి మీకు తోచినంత ఫ్లాగ్ డే సందర్భంగా కంట్రిబ్యూట్ చేయాల్సిందిగా బయట బాక్సెస్ ఉన్నాయి కోరుకుంటూ ఈ వేదిక మీద ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు డాక్టర్ దాసరి నారాయణరావు గారు. ఈ సినిమాని అమర జవాన్లకి, సైనికులకి అంకితం చేయడమే కాదు, మన కోసం యుద్ధాలలో ప్రాణత్యాగం చేసిన వారికి లేదా జీవితమంతా చక్రాల కుర్చీలకి అంకితం అయిపోయిన వారికి ఈరోజు వేదిక మీద నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మరి వారందరినీ వేదిక మీదకి పిలిచే ముందు నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వారి చేతుల మీదుగా చెక్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రత్నానికి మల్టీఫాసెట్స్ ఉంటాయి. అలా 2 రత్నాలు వేదిక మీద కలవబోతున్నారు. అటు దర్శక రత్న, ఇటు యువ రత్న. ఈ ఇద్దరి కలయిక వేదికని అలంకరించబోతోంది. దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తేజ సినిమా అధినేత శ్రీ సి కళ్యాణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా బ్రిగేడియర్ సిఎస్ విద్యాసాగర్ గారు, సైనిక్ వెల్ఫేర్ కి డైరెక్టర్, వారి ఆధ్వర్యంలో బ్రిగేడియర్ సిఎస్ విద్యాసాగర్ గారు, డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్, వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆపరేషన్ పరాక్రమ్ 2002లో జరిగింది. దానిలో 2 కాళ్లని పోగొట్టుకున్నటువంటి సిపాయి శ్రీ జి వరహాల్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ జి వరహాల్ రావు గారు ఆపరేషన్ పరాక్రమ్ 2002లో జరిగినటువంటి ఈ యుద్ధంలో వారు 2 కాళ్ళు కోల్పోవడం జరిగింది, పారలైజ్ అవ్వడం జరిగింది. సిపాయిగా భారత సైన్యానికి వారి సేవల్ని అందజేశారు శ్రీ వరహాల్ రావు గారు. ఆ తర్వాత వరహాల్ రావు గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. గుంటూరు నుంచి సిపాయి కోటిరెడ్డి గారు ఆపరేషన్ పవన్ IPKF ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంకకు చేసినటువంటి యుద్ధంలో వారు లెఫ్ట్ లెగ్ నీకి పైన కోల్పోవడం జరిగింది, ఇక రైట్ లెగ్ ని కూడా కోల్పోవడం జరిగింది. సిపాయి శ్రీ కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. ఆ తర్వాత వరంగల్ కి చెందిన సప్పర్ శ్రీ జి కస్పారెడ్డి గారు ఇండో పాక్ వార్ 1971లో పాలుపంచుకున్నారు. వారు ఒక లెఫ్ట్ లెగ్ లోని కాళ్ళు, బొటన వేళ్లు కోల్పోయారు. ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో వారు పాల్పంచుకున్నారు. ఆ తర్వాత నల్గొండ నుంచి నాయక్ శ్రీధర్ రెడ్డి గారు వస్తున్నారు. ఆపరేషన్ మేఘ్దూత్ లో వారు 1989లో పాల్పంచుకున్నారు. ఎడమకాలు మోకాలి కింద నుంచి వారు కోల్పోవడం జరిగింది ఆ యుద్ధంలో. మన కోసం మహబూబ్ నగర్ నుంచి వస్తున్నారు నాయక్ మొహమ్మద్ ఈ షాక్ షరీఫ్. ఆపరేషన్ క్యాక్టస్ లిలీ 1971లో జరిగినటువంటి ఈ ఆపరేషన్ లో
వారు రైట్ లెగ్ కుడికాల్ని కోల్పోవడం జరిగింది. నాయక్ మొహమ్మద్ ఇషాక్ షరీఫ్ మహబూబ్ నగర్ నుంచి. అలాగే మహబూబ్ నగర్ నుంచి వస్తున్నారు నాయక్ కె కాశీపతి గారు. బాంబ్ బ్లాస్ట్ ఆపరేషన్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ 1976 లో జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్ ఆపరేషన్స్ లో వారు 65% కాలిన గాయాల్ని మనందరి కోసం భరిస్తూ ఇప్పటికీ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి హవల్దార్ పిల్ల శ్రీనివాసరావు గారు మన ముందుకు వస్తున్నారు. రైట్ లెగ్ ప్యారలైజ్ అయింది సర్వీస్ లో ఉండగా. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి కార్పొరల్ కె శ్రీనివాస్ రాబోతున్నారు. కార్పొరల్ శ్రీనివాస్ మంచుకొండల్లో విధులు నిర్వహిస్తూ ఉండగా సైన్యంలో ఫ్రాస్ట్ బైట్ అంటే చలి వారి కాళ్ళని కొరికేయడం వల్ల ఇప్పటికీ ప్యారలైజ్ అయిపోయినాయి 2 కాళ్ళు. ఇది 2004లో వారు విధి నిర్వహణలో ఉండగా జరిగినటువంటి సంఘటన. ఈస్ట్ గోదావరి నుంచి సార్జెంట్ ఎన్విఆర్ మోహన్ రావు గారు మన ముందుకు రాబోతున్నారు. శ్రీ ఎన్విఆర్ మోహన్ రావు గారు ఆపరేషన్లో సైనిక విధుల నిర్వహణలో తన ఎడమ కాలిని కోల్పోవడం జరిగింది. ఈస్ట్ గోదావరి నుంచి ఎక్స్ సార్జెంట్ ఎన్విఆర్ మోహన్ రావు గారు మన ముందుకు వస్తున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి నుంచే వస్తున్నారు సెపాయ్ శ్రీ జి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు సర్వీస్ లో ఉండగా విధి నిర్వహణలో ఉండగా 2 కాళ్ళు ప్యారలైజ్ అయ్యాయి. అయినప్పటికీ ఆ స్ఫూర్తితో వీరందరూ కూడా మనందరి కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టి సైన్యంలో విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. మన ముందుకు వచ్చారు జి శ్రీనివాసరావు గారు ఈస్ట్ గోదావరి నుంచి. సెపాయ్ ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మన ముందుకు రాబోతున్నారు సపర్ దాసరి చిన్న వెంకటయ్య. వారు హై ఆల్టిట్యూడ్ లో విధులు నిర్వహిస్తుండగా 2 కళ్ళ చూపుని కోల్పోయారు. పూర్తిగా అంధులైపోయారు. మంచుకొండల్లో చాలా హై ఆల్టిట్యూడ్ లో అక్కడ అసలు ప్రెషర్ ఉండదు, చాలా తక్కువ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ కి వారు 2 కళ్ళ చూపుని కోల్పోయారు. వీరు మన దేశం కోసం తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా మనందరి కోసం పోరాడినటువంటి వీర జవాన్లు. మరి వారందరి తరపున సైనిక్ వెల్ఫేర్ తరపున బ్రిగేడియర్ విద్యాసాగర్ గారిని, దాసనారాయణరావు గారికి, బాలకృష్ణ గారికి, సి కళ్యాణ్ గారికి చిరు సత్కారం నిర్వహిస్తున్నారు. ఒక చిన్న మెమెంటో అందజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వారు ఫ్లాగ్ డే ప్రతి డిసెంబర్ 7వ తారీఖున జరుపుకుంటారు. చిన్న ఫ్లాగ్ కొనుగోలు చేయడం వల్ల మనం అమర జవాన్లకి సాయం చేయగలుగుతాం. ఈ కంట్రిబ్యూషన్స్ బయట ఉన్నటువంటి బాక్సెస్ లో డొనేట్ చేయాల్సిందిగా అభిమానులందరినీ కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బాలకృష్ణ గారికి, దాసనారాయణరావు గారికి, కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.